యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఈ యొక్క మోక్షమార్గం టీవీ పరిచర్య ద్వారా సువార్త ప్రకటించబడుటకు దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయం బట్టి ఆయనకే వందనాలు చెల్లిస్తూ నా ప్రియమైనటువంటి ఆత్మీయ సహోదర సహోదరులందరినీ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తున్నటువంటి వారందరినీ, నూతనంగా ఎవరైనా ఈరోజు కార్యక్రమం చూస్తుంటే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. ప్రభు యొక్క కృప మనందరికీ తోడయుండును గాక. ఈ వాక్యం వినడానికి మనము ప్రార్థన ద్వారా సిద్ధపడదామా? టీవీ చూస్తూ కూర్చోవడం కాదు. ప్రభువా, నీవు నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడు. ఈ సేవకుడు కాదు మాట్లాడేది, నీవు నాతో మాట్లాడమని నీవు అడిగినప్పుడు నిష్ప్రయోజకుడైన దేవుని దాసుడని నేను, నా మాటలు కాదు, నా జ్ఞానము కాదు, ఆ సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీతో మాట్లాడి నీ హృదయాన్ని బలపరిచి నిన్ను తన వాక్యము చేత ముందుకు నడిపించుతాడు. కాబట్టి ప్రభువా, నాతో మాట్లాడమని నీవు అడుగు. తలలు వంచి దేవుని వైపునకు చూద్దాము, ప్రార్థించుకుందాము. కనికరం గల తండ్రివైన దేవా, నీకు వందనాలు. బండ సందులో ఎగురో నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము అతి మనోహరము, నీ స్వరము అతి మధురము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్మని పరిశుద్ధాత్ముడు అయిన దేవా ప్రార్థిస్తూ, నీ సన్నిధిని మాతో కూడా ఉంచండి. ఈ లోకంలో మేము జీవిస్తున్నాం, ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మానసిక వేదన, కృంగుదల, నిస్సహాయ స్థితి, మోసగించబడినటువంటి వారు తల్లడిల్లిపోవచ్చు. అయ్యో, మేమే విధంగా నష్టపోయాము అని బాధలు ఉండగా నీ ప్రజలందరినీ నీవు ఆదుకోమని ప్రార్థిస్తుంటున్నా. పడకల మీద లేవలేకుండా అనేక సంవత్సరాలుగా అనారోగ్యము, బలహీనతతో బాధపడుచున్నటువంటి వారిని నీవు వారితో మాట్లాడినా ప్రభా, స్వస్థపరచమని, లేవనెత్తమని బ్రతిమాలు కొంచెం ప్రార్థిస్తుంటున్నాను. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడండి. మనుషుల మాటలుగా నేను మాట్లాడకూడదు ప్రభా, నీ మాటలు నేను చెప్పాలి. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మా అందరికీ ఇచ్చి మా ఆత్మీయ జీవితమును కట్టుమని, మార్గము విడిచి తిరుగుతూ ఉంటే సరైన మార్గంలోనికి మమ్మల్ని నడిపించటకై ఈ వాక్యము ద్వారా మరలా మమ్మల్ని చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుకుందాం, ధ్యానిస్తాము. జెరమయా చాప్టర్ 33 and verse 3 బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొరపెట్టుము,
నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇది ఎవరో ఒక సేవకుడు మాట్లాడినటువంటి మాటలు కాదు, ఒక అధికారి ఇచ్చినటువంటి వాగ్దానము కాదు, లేకుంటే ఎవరో ప్రియులైనటువంటి వారు నీ బాధను చూసి, నీ ఆర్థిక ఇబ్బందులను చూసి నేను నీకు సహాయం చేస్తాను, లేకపోతే ఈ యొక్క సహాయము నీకు అందునట్లుగా నేను అధికారులతో మాట్లాడతాను, నీకు ఉద్యోగం రావడానికి నేను సిఫారసు చేసి ఆ ఉద్యోగం వచ్చేటట్లుగా చేస్తాను, నీ కోర్టు కేసుల్లో వ్యాజ్యముల లోపల నాకు మంచి లాయర్ గారు తెలుసు, ఆయన ద్వారా నీకు అనేక సంగతులు తెలుసుకొని నీ ప్రత్యర్థిని నీవు ఓడించి కేసులో గెలిచినట్లుగా నీకు సహాయం చేస్తాను అని చెప్పినటువంటి మనుష్యుల యొక్క మాటలు కావు. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క మాటలు ఇవి. అందుకే 2వ వచనంలో ఏమంటాడంటే, మాట నెరవేర్చు యెహోవా, దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. మాట ఇచ్చి తప్పనివాడు. నీ జీవితంలో నీకు ఏమి అవసరమైతే ఉన్నదో ఆయనకు తెలుసు. కాబట్టి మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయసమర్థుడైనటువంటి దేవుడు, ఆయన మాట తప్పకుండా నెరవేరుస్తాడు. నీకు తెలియనటువంటి వాటిని, అనగా నీవు తీసుకున్నటువంటి నిర్ణయము ద్వారా ఏం జరగబోతుందో నీకు తెలియదు, కానీ నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు సాగిపోతావు. కొన్నిసార్లు నీ యొక్క ఆలోచన ప్రకారము నీవు తీసుకున్న నిర్ణయము అది ముందుకు సాగకపోతే, ఎందుకు దేవుడు నాకు సహాయము చేయడం లేదని మనము కృంగిపోతూ ఉంటాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే, స్థిరపరచడానికే నిర్మిస్తాడు దేవుడు, పడగొట్టడానికి కాదు. 2వ వచనము, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. పడగొట్టడానికి ఆయన ఏది చేయడు, స్థిరపరచడానికే ప్రభు అన్నింటినీ చేస్తూ ఉంటాడు. ఆయన పేరు యెహోవా. హల్లెలూయా. యెహోవా అను నామము వహించిన వాడే నీకు ఏమని తెలియపరుస్తున్నాడు ఈ సమయం లోపల అంటే, ఆయనకు మొర్రపెట్టుమని చెబుతూ ఉన్నాడు. మనుషుల ఎదుట నీవు చేతులు జాపావేమో, అయ్యా ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకొని నీవు ఇతరులను అభ్యర్థించావేమో, అయినా నిన్ను వారు తృణీకరించి ఉండవచ్చును, అయినా నీ ముఖము మీదే నేను ఇష్టానుసారంగా దూషించి ఉండవచ్చును, నీ హృదయము ముక్కలు ముక్కలైపోయి ఉండవచ్చును. అవమానము చేత, బాధ చేత, దుఃఖము చేత నీవు కృంగిపోయి ఉండవచ్చును. వారి ఎదురుగా నీవు నిలబడి ఆర్దిస్తూ ఉంటే ఆ ఎదుటి వారి హృదయము కరగకుండా ఫరో హృదయము కఠినపరుచుకున్నట్లుగా వారు తమ హృదయాలను కఠినపరుచుకొని నిన్ను ఇంకా బాధిస్తూ వారు ఆనందపడుతూ ఉంటే, నీవు దుఃఖమును అవమానమును దిగమింగుకొని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనుషుల ఎదుట వెనుదిరిగి ఉండవచ్చును. కానీ నీ దేవుని సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు, నీ దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా సన్నిధానంలోనికి వెళ్ళి ప్రభువా అని మనము చేతులెత్తి ఆయన వైపునకు చూసి ప్రార్థించినప్పుడు, తన యొక్క ఆకాశపు వాక్యలను విప్పి దీవెనలను కుమ్మరించుచున్నటువంటి దేవుడు మన దేవుడు. ఏమంటున్నాడనంటే, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. దేవునిని స్తుతించుడి. ఎందుకు? నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని ఆయన నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. బ్రదర్, నేను చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాను,
ఉపవాస ప్రార్థన కూడికలకు వెళ్ళాను, రాత్రింబగళ్ళు చేసే ప్రార్థనలకు వెళ్ళాను, నేను 40 రోజుల ఉపవాసంలో పాల్గొన్నాను, ఆన్లైన్లో 21 రోజులు ఉపవాసంలో పాల్గొన్నాను. ఏమీ జవాబు రావడం లేదు. అవన్నీ దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నవా? ఒక్కసారి ఆలోచించండి. నీవు దేవుని వైపునకు చూడు. నీ క్రియల మీద ఆధారపడి, లేకుంటే ఎవరో దైవ సేవకుడు సేవకురాలు చేస్తున్న దాని మీద ఆధారపడి, నేను ఈ విధంగా చేస్తున్నాను ప్రార్థన, నీకు జవాబు రావడం లేదని నువ్వు బాధపడుతున్నావేమో. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మన మంచి క్రియలను బట్టి కాదు, మనము చేసేటటువంటి ప్రార్థనలు మన ఇష్టానుసారంగా అడిగే ఆలోచనను బట్టి కాదు, కానీ దేవుడు తన కృప చొప్పున మాట ఇచ్చి ఆయన నెరవేరుస్తానని నీకు తెలియపరచినప్పుడు అది తప్పకుండా చేస్తాడు దేవుడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎవరో ఏదో వాక్యం తీసి, ఇదిగో నీ జీవితంలో ఇది జరగబోతా ఉన్నది, ఇలా నీవు ఇచ్చేస్తే నీ జీవితంలో ఇలా వచ్చి పడుతుందని చెబుతూ ఉంటే నువ్వు అక్కడ ఉన్నంతసేపు ఇలా ఆ పాలు పొంగుచున్నట్లుగా నీ హృదయం పొంగుతూ ఉంటుంది. బయటకు వస్తే అయిపోయింది. ఇంకా ఇంతవరకు ఎన్నో వాగ్దానములు విన్నావు, మనుష్యులు చెప్పినటువంటి వాగ్దానాలు విన్నావు. ఎవరు నెరవేర్చాలి? ఇప్పుడు నేను ఒక వాగ్దానం నీకు చెప్పాను అనుకో, నా ప్రియమైన సహోదరి, ఎవరు నెరవేర్చాలి అది? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. దేవుని వాక్యములో నుంచి దేవుని మాటగా నేను మీకు తెలియపరిస్తే అది దేవుడు నెరవేరుస్తాడు, నేను కాదు. నీవు వచ్చావు, నేను చెప్పాను, జరిగితే అది నా గొప్పతనం, జరగకపోతే నీ అవిశ్వాసం. బాగా ఆలోచించండి. జరిగితే అది నా గొప్పతనం, జరగకపోతే నీ అవిశ్వాసం అంటూ ఉన్నారు ఈ రోజుల్లో కదా. ఇప్పుడు నేను నిన్ను ఇలా ముట్టుకొని టచ్ అని అన్నాను అనుకోండి, ఎవరు నీలో ప్రవహించాలి? Who should flow in you? The Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడు. అభిషేకిస్తాను రండి. సరే, నీవు వచ్చావు, నూనె రాచో, నీళ్లు చల్లో, లేకపోతే స్ప్రేలు కొట్టుకుంటూ అభిషేకం వచ్చేసింది నీ మీదికి. ఎవరు అభిషేకించాలి? ఎవరి అభిషేకం నీ మీద నిలబడాలి? ఆ సర్వోన్నతుడైన సర్వశక్తివంతుడైన దేవుని యొక్క అభిషేకం. అంటే నేను ఇట్లా అనగానే ఆయన వచ్చి నిన్ను ముట్టుకోవాలన్నమాట. నేను ఇట్లా అనగానే నీవు పడిపోవాలి. నేను ఇట్లా అనగానే ఇక నువ్వు గెంతుతూ ఉండాలి. జాగ్రత్త. నాకు మొరపెట్టుమనుచున్నాడు దేవుడు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. కాబట్టి నీవు మరుగైన సంగతులు తెలుసుకోవాలన్నా, నీ జీవితంలో ఏం జరగబోతుందో, నీవు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన దాని పర్యవసానం ఏమిటో నీవు తెలుసుకోవాలని అంటే దేవుని వైపునకు చూడు. నీవు చెప్పినటువంటి మాటలు విన్నట్లుగానే వింటారు, పట్టించుకోరు, ఫాలో అప్ ఉండదు, ఏమీ చేయరు. చూస్తాను, నీ ఫైల్ అలా పెట్టు, నీ అప్లికేషన్ అక్కడ ఉంది, నేను చూస్తాను, మళ్ళీ వెళ్తే ఎంతగానో విసిగిస్తాను, మమ్మల్ని మేము చేస్తామని చెప్పాం కదా. ఒక్కసారి ఆలోచించమ్మా. నీ వెళ్తున్నటువంటి స్థలం లోపల ఆ సేవకుడు ఉన్నాడు కదా, ఎన్నిసార్లు నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు సేవకుడు కానీ సేవకురాలు కానీ? ఎప్పుడైనా ఆయన దరిదాపుల్లోకైనా నువ్వు వెళ్ళగలిగావా? ఆలోచించు బాగా. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద సేవ చేస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఎంతమంది జనసమూహం ఉండి ఆయన మీద పడుతున్నారు కదా. ఈ దినమున సేవకులకు
వాళ్ళ చుట్టూ ఒక 1 కిలోమీటర్ దూరం వరకు అంతా క్లీన్గా, అంటే చాలా ఇలా కనబడాలన్నమాట. ఓ ఎంత, అమ్మో చాలా గొప్ప సేవకుడు అండి ఆయన, అమ్మో. అక్కడ ఏం లేదు, పవర్ లేదు. యేసు ప్రభువును ముట్టుకుంటే అద్భుతాలు జరిగాయి. ఈ దినమున నువ్వు వెళ్ళి వాళ్ళని టచ్ చేయలేవు. ఒకవేళ టచ్ చేసావనుకో ఇంకా దరిద్రం అంతా నీకే. కాబట్టి ప్రభువునకు మొరపెట్టు. నీ అవసరతలలో, నీ బలహీనతలలో, నీ అనారోగ్యములో, ఒంటరితనం లోపల, నిస్సహాయ స్థితిలో, ఇన్ యువర్ హెల్ప్లెస్ సిచ్యుయేషన్, ఇన్ యువర్ నీడ్, ఇన్ యువర్ సిక్నెస్, when you lost all hope, call upon him. ఎక్కడైతే మానవుని యొక్క జీవితంలో ఇంకా అంతా అయిపోయింది, దిస్ ఈజ్ మై ఎండ్ అనుకుంటాడో, దేర్ గాడ్స్ వర్క్ అండ్ గ్రేస్ విల్ బిగిన్. నీ జీవితంలో ఇంకా అంతా అయిపోయింది, నాకు ఏ విధమైనటువంటి ఇంకా నిరీక్షణ, నమ్మకము లేదు, అయిపోయింది నా జీవితం అనుకుంటావో, అక్కడే దేవుడు తన కార్యమును ప్రారంభిస్తాడు తన కృప ద్వారా. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. ఆ విధంగా దేవుడు నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. నేను నష్టపోయావా, ఇక నాకు ఏ విధమైనటువంటి నమ్మకం లేదు, నేను కోలుకుంటానని అని నీవు అనుకుంటున్నావా? భరింపలేనటువంటి బాధ, నీ శరీరంలో నొప్పి, ఆయాసము, వేదన, ఇంకా నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు అని నీవు అనుకుంటున్నావా? నీ నమ్మకాన్ని విడిచిపెట్టకు. ప్రభు వైపులోకి చూసి నీవు ఆయనను అడుగు, తప్పక సహాయం చేస్తాడు. ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని వాగ్దానం ఇంకొకటి ఉంది, మనం చూద్దామా? నీవు ఒకవేళ మొరపెడితే ఏం జరుగుతుందో మనము చూద్దాం. 91వ దావీదు కీర్తన 15వ వచనం, Psalm 91 and verse 15. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది, అతడు నాకు మొర్ర పెట్టగా, దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. గాడ్ నోస్ యూ. నీవు ఆయనకు మొర పెడతావని తెలుసు. అందుకే దేవుడు ఈ దినమున ఏమంటున్నాడు తన వాక్యం ద్వారా అంటే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. తర్వాత రా, నేను ఇదిగో ఈ కానుకేయు, ఈ విధంగా నన్ను కలుసుకో, నేను నీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను, అపాయింట్మెంట్ తీసుకో. దేవుడు అవన్నీ చెప్పడు. నిజమైనటువంటి దేవుడు, మన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, ఆయన నీతో మాట్లాడుతుంటున్నాడు. నీవిస్తేనే నేను వస్తానని చెప్పడం లేదు ఆయన. నీవిస్తేనే అవి కలుగుతాయని చెప్పడం లేదు ఆయన. కలగజేసేవాడు ఏమంటున్నాడంటే, నాకు మొరపెట్టు, నువ్వు మొరపెడతావు, నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఆయన నీ హృదయం ఎరిగినటువంటి వాడు. నీ అవసరాలు, నీ బలహీనతలు, నీకున్నటువంటి ఏమేమి కావాలో అవి మాత్రమే ఎరిగిన దేవుడు కాదు. నీవు ఆయన దగ్గరికి వస్తావని దేవునికి తెలుసు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. టుడే kneel down in his presence and pray unto him. Cry out unto him. ఈ దినమున నీవు ఆయన సన్నిధానంలో మోకరించి మొరపెట్టు, ఉత్తరం ఇస్తానని చెప్తున్నా. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఇర్మియా 33:3 ఏమన్నాడు? నాకు మొర్రపెట్టుమని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాకు మొర్రపెడతావు నువ్వు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. హీ నోస్. నీ యందు దేవునికి నమ్మకము కలదు. ప్రైజ్ ద లార్డ్. నీ యందు దేవునికి నమ్మకము కలదు. నీవు ఆయనను విడిచిపెట్టవని, నీవు దేవునిని ప్రేమిస్తావని, ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తావని, వాక్యానుసారంగా జీవిస్తావని దేవునికి నీ యందు నమ్మకము కలదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు తన నమ్మకాన్ని పోగొట్టుకోడు. నీ యందు మారని దేవుడు ఆయన గనుక అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను,
శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. సీ హిస్ కంపాషన్, ఆయన యొక్క కనికరము చూడండి. ఆయన కృప ఏ విధంగా నీడలో విస్తరింపజేస్తున్నాడో చూడండి. శ్రమలో ఎవరు తోడై ఉంటారు? భర్త పడక మీద చాలా నొప్పి ఆయాసంతో హాస్పిటల్లో ఉన్నాడు, బాధపడుతున్నాడు. భార్య ఏం చేయాలో దిక్కుతోచిన స్థితి. కుమారుడు అటు ఇటు పరిగెడుతున్నాడు డాక్టర్స్ దగ్గరికి. కూతురు నిలబడి ఏడుస్తున్నది. మా నాన్న ఎంత బాధపడుతున్నాడు, ఎంత శ్రమ పడుతున్నాడు, నా భార్య ఎంత శ్రమ పడుతుందని మీరు చాలా నిస్సహాయ స్థితిలో, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇలా చూస్తూ ఉంటారు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు, తోడై ఉంటానని చెప్తున్నాడు, ధైర్యపరుస్తాడు, బలమునిస్తాడు. ఆ యొక్క శ్రమలో నుంచి తప్పించుకునే మార్గం, ఆ నొప్పి ఆయాసంలో స్వస్థతను దేవుడిస్తాడు. శ్రమలో నేను అతన్ని తోడై ఉండేదను, అతనిని విడిపించి గొప్ప చేసేదని అంటున్నాడు. ఇంతకంటే మనకి ఇంకా గొప్ప వాగ్దానం ఏం కావాలి? నీ ఉన్నటువంటి స్థితిలో అప్పుల బాధలో చిక్కుకొని పోయావా? లేకపోతే నిన్ను వారు మా దగ్గర నిన్ను గురించినటువంటి ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి, లేకపోతే మెసేజెస్ ఉన్నాయి అని నిన్ను పట్టి పీడిస్తున్నారా? చిక్కుకొని పోయి ఉన్నావు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో చిక్కుకొని పోయి ఉన్నావేమో. ఇతరులకు కో-సిగ్నేటరీగా నీవు ఉన్నందుకు, లేకపోతే కోఆప్లిగెంట్గా నీవు ఉన్నందుకు నీవు చిక్కుకొని పోయావేమో. ఏమంటున్నాడు దేవుడు? అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. నీవు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి నీవు అవమానమును కొని తెచ్చుకున్నావేమో, నీ గురించి దుష్ప్రచారం చేశారేమో, నీ కుటుంబమును వారు అనేక విధములుగా చెడుగా మాట్లాడి నీకు నింద అవమానం కలిగినట్లుగా చేశారేమో. నిన్ను గొప్ప చేస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఎలాంటి రోజుల్లో ఉన్నాము అని అంటే, ఈ యొక్క చెడ్డ దినములలో మనం ఉన్నాం. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. ఎలా అవి చెడ్డ దినములో మనం చూద్దాం. నేను చాలాసార్లు అనేక ప్లాట్ఫామ్స్ మీద నేను చెప్పాను, క్రిస్టియన్స్కి మొట్టమొదటి శత్రువు ఎవరు? క్రిస్టియన్స్కి మొట్టమొదటి శత్రువు ఎవరు అనగానే చాలామంది సైతాను, అపవాది అని చెప్తూ ఉంటారు, లేకపోతే ఈ లోకంలో ఉన్న వారి గురించి చెప్తూ ఉంటారు వాళ్ళు శత్రువులని. కాదు, క్రిస్టియన్స్కి శత్రువులు ఎవరంటే క్రిస్టియన్సే. నీ ఉన్నటువంటి దేవాలయములో లేక ఫెలోషిప్లో నీకెంతమంది నిన్న అంటే ఇష్టపడరో ఎప్పుడైనా ఆలోచించావా? నీకు తెలుసు, యునో, నీవంటే వారికి ఇష్టం లేదు, వారంటే నీకు ఇష్టం లేదు, అంతే. ఒకరికొకరికి సమాధానం ఉండదు. మళ్ళీ మాత్రం ప్రైజ్ ద లార్డ్. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ మీకా చాప్టర్ 7 and verse 6 బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది: కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టును. ఈ దినములలో కుమారులు ఏమంటున్నారు తండ్రిని చూసి? డోంట్ కేర్, నీకేం తెలీదు, నోరు మూసుకొని ఉండు అని తండ్రిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తండ్రి ఆస్తి కావాలి, తండ్రి డబ్బు కావాలి, తండ్రికి ఉన్నటువంటి పరపతి కావాలి, తండ్రి దగ్గర నుంచి అన్నీ కావాలి, కానీ తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి కుమార్తె ఎలా ఉంది చూడండి. కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు. కూతురు కోడలు ఇద్దరు ఒకటే. ఇక్కడ ఉన్నప్పుడు కూతురు, అక్కడికి వెళ్తే కోడలు. రెండు కుటుంబాలలో ఒకరి మీదకి ఒకరు లేవడం అన్నమాట. అత్త మీదికి లేచెదరు. కుమార్తె ఏం చేస్తుంది? తల్లి మీదికి లేస్తుంది. నీకేం తెలీదు, ఇది చేసి పెట్టాలని తెలీదా? ఎంత కష్టపడి వస్తాం మేము, ఏం చేస్తున్నావు? ఆ చిన్న పిల్లవాడిని చూసుకోవాలని నీకు తెలీదా? ఆ చిన్న కూతుర్ని చూసుకోవాలని నీకు తెలీదా? వదిలిపెట్టిపోతే ఇలాగేనా అని తల్లిని
అవమానపరిచి ఒక కర్రతో తీసుకొని బాధినా అంత బాధ రాదు, అంతకంటే ఎక్కువ ఘోరంగా మాటల చేత తల్లిని తండ్రిని హింసిస్తున్నటువంటి కుమారులు కుమార్తెలు ఉన్నటువంటి స్థితి ఇప్పుడు. ఇంకా ఏమంటున్నాడు దేవుడు 7వ అధ్యాయం 6వ వచనంలో, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. చూడండి, కుమారునికి వివాహం చేశావు, లేకుంటే కూతురికి వివాహం చేశావు. ఇంకొక అమ్మాయి నీ ఇంటికి వస్తుంది కోడలిగా, నీ కుమారునికి భార్యగా, లేకపోతే నీ యొక్క కూతురికి వివాహం చేస్తావు. ఇంకొక పురుషుడు ఆమెకు భర్తగా ఇంటికి వస్తాడు, వారు నీ ఇంటి వారే అవుతారు. ఇప్పుడు ఎన్ని గృహముల లోపల, ఇంకా నేను చెప్పాలనంటే చాలా 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 సిచ్యువేషన్స్ ఉన్నాయి కుటుంబాలలో, భార్యాభర్తల మధ్యలో, అత్తా కోడళ్ళ మధ్యలో సమాధానం లేకుండా, డైవర్స్ ఇవ్వకుండా, డైవర్స్ తీసుకోకుండా, నానా రకములుగా హింసిస్తూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ, చాలా భయంకరంగా జీవిత విధానాలు ఉన్నాయి. ఎక్కడ? ఇంటిలో. చూడండి, ఇంటి వారే విరోధులు అవుతారు. ఎంత సత్యమే ఈ దినముల లోపల. కాబట్టి ఈ దినములలో మనమున్నాం. ఎలాంటి దినములు అవి? చెడ్డ దినములు. ఈ చెడ్డ దినములలో మనమున్నాం. కాబట్టి ఎవరి వైపునకు చూడాలి మనము? లాయర్ దగ్గరికి వెళ్ళాలా? జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలా? ఇంకా అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళాలా? చర్చిలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దల దగ్గరికి వెళ్ళాలా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా? వీరేం చేయగలరు? మానవరీత్యా వీరు సహాయం చేయగలరు, కానీ హృదయాలలో మార్పును తీసుకొని వచ్చి కుటుంబాలను కట్టేది ఎవరంటే దేవుడు. నేను గత నెల ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రభువా, ఎందుకు కుటుంబాలలో ఈ సమస్య? ఎందుకు ఈ విధంగా అత్తా కోడలు, లేకుంటే భార్య భర్త, లేకపోతే మామ అల్లుళ్ళు, లేకపోతే ఆ కుటుంబీకులు అందరూ ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే, చాలా కుటుంబాలలో వారు దేవుని వాక్యానుసారంగా జీవించడం లేదని చెప్పాడు నాతో ప్రభు. They are not living according to the word. They are not obeying my commandments. వారు నా మాట మీద వారు నమ్మకం ఉంచడం లేదు. నా ఆజ్ఞలకు లోబడి వారు జీవించడం లేదు. నా చిత్తానుసారంగా వారు నడుచుకోవడం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో వారు చిక్కుకొని పోతూ ఉన్నారు. అందుకే సమాధానము లేదు, నెమ్మది లేదు, అండర్స్టాండింగ్ లేదు, ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయాలు అసలే లేవు. చిన్న చిన్న దానికి పోట్లాడడము, ఈసడించుకోవడము, తక్కువగా మాట్లాడడము, బూతులు తిట్టడము, సహాయం చేయకుండా బాధించడము, ఈ విధంగా శారీరకంగాను మానసికంగాను చిత్రవద చేస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. దేవుని ప్రేమైనటువంటి ప్రజలారా, ఇలాంటి స్థితిలో మరలా దేవుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇంతకుముందేమో ఆయన కనికరము కలిగి నాకు మొరపెట్టుమని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన తన చిత్తమును బయలుపరుస్తాడు. ఎక్కడున్నావు ప్రభువా అని కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ నీవు అడగడం కాదు. ప్రార్థనలో ఎక్కడున్నావు దేవుడా అని ఆయన చిత్తమును నెరవేర్చకుండా, ఆయన వాక్యానుసారంగా చేయకుండా, జీవించకుండా
ఆయన ఆజ్ఞలకు లోబడకుండా ఎక్కడున్నావు నీవు అని అడగడం కాదు. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన నీలోనే ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే వేడుకమని చెప్తున్నాడు. వెతకండి, వాక్యములో ఆయనను వెతకండి, ప్రార్థనలో ఆయనను వెతకండి అని దేవుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తున్నాం. ఎక్కడుందండి సమయము కదా? చాలా సింపుల్గా చెప్తారు. ఏంటమ్మా ఉపవాస ప్రార్థన కూడికకు రాలేదంటే, డాక్టర్ గారు అదే రోజు టైం ఇచ్చారండి, ఆయన చెకప్ చేశాడు కదా, హీలింగ్ కొరకు అనగా మందులు అన్నీ ప్రిస్క్రైబ్ చేస్తాను, వాటిని వాడితే నీకు బాగవుతుందని చెప్పాడు, కాబట్టి నేను ప్రార్థనకు రాలేను అని మెసేజ్ పెడతాను. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే స్వస్థత కలగదు. ఈ దినమున మనిషి యొక్క విశ్వాసం అనగా విశ్వాసం యొక్క విశ్వాసం ఏమిటి అని అంటే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే కాదు, నేను అక్కడికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది, లేకపోతే కాలేజ్లో సీట్ కొరకు నేను వెళ్ళాలి, లేకపోతే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడేముంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు ప్రార్థనకి. ఎవరి మీద నీ విశ్వాసం? డాక్టర్ దగ్గరికి నువ్వు తర్వాత వెళ్ళొచ్చు, నేను వెళ్ళకూడదని చెప్పడం లేదు, తర్వాత వెళ్ళొచ్చు. నీ ఉపవాస ప్రార్థన కూడిక నీ పాస్టర్ గారు పిలిస్తే ఎందుకు వెళ్ళలేదు నువ్వు? అంటే నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? స్వస్థత ఎవరి వల్ల కలుగుతుంది? మందుల ద్వారా నీకు స్వస్థత కలుగుతుందని నీవు మందులను మింగుచున్నా డబ్బని, ఇంత డబ్బని ఉన్నాయా? టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఇన్ని ఉన్నాయా ఇంజెక్షన్స్? చెకప్కు వెళ్ళాలి, పీరియాడికల్ చెకప్ రాస్తాడు డాక్టర్ అక్కడ, పీరియాడికల్ చెకప్, మళ్ళీ పలానా డేట్కి రావాలి, ఈ టెస్టులన్నీ చేయాలి, ఇంత పెద్ద టెస్టులు రాస్తాడు ఆయన, అవన్నీ చేయించుకొని వెళ్ళాలి. నా ప్రాణమును స్వస్థపరచు ప్రభా, ప్రాణం అంటే రక్తం, ఆ బ్లడ్ స్వస్థపరిస్తే ఉన్న రోగాలన్నీ స్వస్థపరచబడ్డాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రావడం లేదు మనుషులు ఈ దినములలో, దేవుని దగ్గరికి మనుషులు రావడం లేదు. ఎందుకు అని అంటే, హృదయము కోటాను కోట్ల ఆలోచనలతో నిండిపోయి ఉన్నది. ఏ విధంగా అమ్మాయి వివాహం చేయాలి, అబ్బాయికి ఏ విధంగా ఉద్యోగం దొరుకుతుంది, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను ఎలా బయటపడతాను, మా ఆయన ఈ విధంగా ఎప్పుడు మారుతాడు, ఆ యొక్క వ్యభిచారమునకు చేయకుండా ఆయన ఏ విధంగా ముందుకు వస్తాడు, ఇవే ఆలోచనలు. ఆయన అక్కడికి వెళ్తే ఏమవుతుంది, నా కూతురికి వివాహం జరగకపోతే ఏమవుతుందో ఏమో, ఒకవేళ జరిగితే ఏమవుతుందో ఏమో, నా కుమారునికి ఉద్యోగం రాకపోతే ఏమవుతుంది, నా కోడలికి పిల్లలు పుట్టకపోతే ఎట్లా, ఈ విధంగా అనేకమైనటువంటి ఆలోచనలతో నింపబడి ఉండట. అది సైతాను యొక్క ప్లాన్ అనేది చాలామంది గ్రహించలేకపోతున్నారు. నీ భారము యెహోవా మీద మోపుమని వాక్యం ఉన్నది, దాన్ని ఎత్తి చూపిస్తూ ప్రార్థన చేస్తాము, కానీ భారము మాత్రము అలాగే మోసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆయనకు అప్పగించం. నేను దేవుని సన్నిధానంలో కనబడతాను. మార్తా నీవు అనేకమైన వాటి కొరకు చింతపడుచున్నావన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మరియా ఉత్తమమైన దానిని కోరుకున్నది. ఎస్, యేసుప్రభు చెప్పినటువంటి మాటలు, అనేకమైన వాటి గురించి చింతపడుతూ ఉన్నావు. యేసుప్రభు మాటలు వినడానికి మార్త రావడం లేదు. ఈ దినమున అంతే, నెలకోసారి రండమ్మా ప్రార్థనకి, ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది రండి అనగానే మెసేజ్ వచ్చేస్తుంది నాకేమని, పలానా అపాయింట్మెంట్ ఉందండి, పలానా దగ్గరికి వెళ్ళాలండి, మాకు ఇది ప్రాబ్లం ఉందండి, అందుకే మేము రాలేకపోతున్నాం, అందుకే ఇదండి. దేవుని దగ్గరకు వస్తే నీ కార్యము నెరవేర్చబడుతుందనే విశ్వాసము నీలో లేకుండా పోయింది. అది సైతాన్ చేసేటటువంటి పని. మరి నువ్వేం చేయాలి? దేవుని వైపున తిరిగి, లార్డ్ రిస్టోర్, మరలా కలుగా చేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. చేయడం లేదు. అక్కడికి వెళ్తే నాకు సమాధానం, ఇక్కడికి వెళ్తే సమాధానం. విశ్వాసం ఏమైపోయింది? ఎగిరిపోయింది. విశ్వాసం యొక్క విశ్వాసం ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు వేచి చూడడం లేదు, నీకు నా యందలి నమ్మకము నిరీక్షణ సన్నగిల్లిపోయింది, నీ విశ్వాసము ఓడ బద్దలైపోయింది, నీ విశ్వాసము ఓడ
బద్దలైపోయింది. అందుకే ఈ దినములలో చాలామంది వాక్యం చెప్పేటటువంటి వాళ్ళు ఇలాంటి స్థితిలో పడిపోయినటువంటి క్రైస్తవులను బాగా ఉపయోగించుకొని ఉంటున్నారు. ఏమని చూడండి, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకున్నందున వారికి కనబడకుండును. అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇదిగోనండి, మీరు చెప్పారు కదా అయ్యగారు, నేను కాదు, నాకెవరు ₹1 ఇవ్వలేదు ఇంతవరకు. ఎవ్వరు కూడా ఈ 14 సంవత్సరాలు అవుతా ఉంది, ఎన్నడూ ₹1 ఎవరు నాకు ఇవ్వలేదు. నా సొంతంగానే నా కుటుంబం చేస్తున్న సహాయం బట్టి నేను ఇవి సేవ చేస్తున్నాను. మీరు వెళ్ళేటటువంటి స్థలంలో ఇదిగో మీరు చెప్పారు కదా నాకు 10 లక్షలు అవసరం ఉన్నాయండి, ఇదిగో నేను ₹1,00,000 అప్పు తీసుకొచ్చి చేస్తున్నాను, వెయ్యండి. ఆ 1,00,000 పోతుంది, 10 లక్షలు రావు. ఏమనంటే నీకు విశ్వాసం లేదు కదా. గొర్రెలను ఎడ్లను తీసుకొని ఇశ్రాయేలీయులు వెతకబోయేవారంట దేవుణ్ణి. ఒక్క గొర్రెను అర్పించమంటే అర్పించేవారు కాదు, పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపడడానికి దేవుని సన్నిధానం లోపల. అవసరం ఉన్నప్పుడు మాత్రము గొర్రెల మందలను, మేకల మందలను, ఎడ్లను తీసుకొని వెళ్ళి ప్రభువా నీకు అర్పిస్తాం, ఎక్కడున్నావు? కనబడాడు ఆయన. జాగ్రత్త, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, మరుగైనటువంటి సంగతులను రహస్యమందున్నటువంటి నిధులను నీకు ఇస్తానని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏమంటాడంటే నేను నీకు కనబడను. ఎందుకో తెలుసా? ఇంకొక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం. ఈ వాక్యాలు చదువుతుంటే నేను వణికిపోయాను. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. కావున సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. నేను అడిగాను, ప్రభా ఈ వాక్యం తర్వాత నేను ఇంకేం చెప్పాలంటే నేను ఏమీ నీకు బయలుపరచనని చెప్పాడు. ఇది వారికే, వినేవారికే వదిలేసాయి. నేను వారిని పిలిచాను, వారు నా దగ్గరికి రాలే, కాబట్టి వారు పిలిస్తే నేను రాను అని అన్నాడు. ఆయన రాను అని అంటే, ఆయన ఆలకింపను అని అంటే నేనెవరిని? రండి మా దగ్గరికి, ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, అభిషేకం దొరుకుతుంది మీకు, అన్నీ చెబుతున్నారు, పరిగెడుతున్నా. దేవుడు లేడు అక్కడ. చూసుకో ఒక్కసారి, దేవుడు ఎక్కడున్నా నీ హృదయంలో ఉన్నాడు. నీవే దేవుని మందిరమై ఉన్నావు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభా నీవు పిలిచినప్పుడు నేను వినలేదు, నీ ఆజ్ఞలను బట్టి నేను జీవించలేదు, నాకు అందుకే దేవుని యుద్ధ నుంచి సహాయం రావడం లేదు అని ఎవరైతే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారో నిన్ను నీవు వారికి ప్రత్యక్షపరచుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రేమగల తండ్రి, ఈ చెడు కాలములో మేమున్నాం. కుటుంబంలో సమాధానం లేదు. కుమారుడు, కుమార్తె, కోడలు, అల్లుడు, భర్త లేకుండా భార్య చెప్పిన మాట వినడం లేదు. ప్రభువా ఐక్యతను కలుగచి నీవు పిలిచినప్పుడు మేము విని నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థించే అనుభవంలో మమ్మల్ని మరలా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. వీరి ప్రతి అవసరతను తీర్చండి, శ్రమలో తోడయండి, అతన్ని విడిపించి గొప్ప చేస్తానన్న వాగ్దానం ప్రతి ఒక్కరు జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.